మహేష్ మహేష్ వస్తున్నా. ఇంతకీ రావేంటి? నాకేమైనా 4 చేతులు ఉన్నాయా? పూజ కూడా చక్కగా చేసుకునేవైంది. ఇక అదొకటి చేసుకుంటూ కూర్చో సాయంకాలం దాకా. ఇగో తినుక్కుంటా, నేను వేస్తా, నువ్వు కూడా తిను. ముందు నువ్వు తిను, దోసేస్తాడంటావు పెద్ద పని లేనట్టు. పెనం మీద దోశ బదులు నువ్వు కూర్చున్నావైంది. ఏం లేదు, లేట్ అవుతుంది కదా, నేను వేస్తా అని చెప్తున్నా. ఒక్క నిమిషం నేను చేసేస్తా కదా, నువ్వు ఎందుకు అట్లా? తప్పుకో. అరే ఒక్క నిమిషంలో ఎట్లా చేసేస్తా కదా, నువ్వు ఎందుకు అట్లా నేను వేస్తా. ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను వేస్తానని చెప్తున్నా కదా. చేసిన చాలు, వెళ్ళి బన్నుగాడి సంగతి చూడు. అసలే వాడు స్కూల్కి వెళ్ళనని కాల్ చేస్తున్నాడు. రే బన్ను, రే బన్ను, లేట్ అవుతుంది. బన్ను ఏడున్నావురా? బన్ను మళ్ళీ వచ్చినావురా? మహేష్ ఎక్కడున్నారే అంతా? ఆడు మళ్ళీ వచ్చినాడు. జల్దీ రండి, జల్దీ రండి. ఆగవే, నేను మహేష్ని సంపుతావా ఏంది? ఇదిగో నేను వచ్చే వరకు ఇద్దరు రెడీ అవ్వండి. రే నువ్వేందిరా ఇంకా ఇట్లే ఉన్నావు? రెడీ కాలే? ఎంతసేపు మేరా నీకు చెప్పబట్టి? షర్ట్ కూడా వేసుకోలే? రే ఏంది ఇది? ఎవరు చేసింది ఇట్లా? నానమ్మ చేసింది అన్న. కథలు పడుతున్నాడు దొంగ పోరుడు. అది రచ్చిగాడికి వేసిండు, నేను కాదు. నేను కూడా అదే, నా రొట్టెలు తిన్నాడు ఆడు. చెప్తే పిల్లడు వినడు. అబ్బా డాడీ, ఇది స్మెల్ వస్తుంది. ఏం స్మెల్ వస్తలేదు. స్కూల్లో వాళ్ళందరూ నన్ను యాకి బన్ను అని ఏడిపిస్తారు. ఊర్లకరా, మీ అమ్మ చూస్తే నేను ఏడవాలి. ఒక్క పొద్దుకి ఏం కాదు, సపోర్ట్ చేయకు, అర్థమైందా? ఇంకా సర్దుతున్నారా మీరు? అయిపోయి 2 నిమిషాలు. దేశంలో లేని జాగంతా అబ్బా కొడుకుల దగ్గరే ఉంది. అబ్బా మమ్మీ, నాన్న పాత షర్ట్ వేస్తున్నారు, కంపు కొడుతుంది, కావంటే చూడు. అంతా అలచిగాడి వల్లే అవుతుంది. ఆడి మీద పోలీస్ కేసు పెట్టమంటే పెట్టావు. మా ఊర్లకు మా ఊకే నస పొద్దుటికెళ్ళి. సరే పదా, బ్యాగ్ వేసుకో. అత్తమ్మా, టాబ్లెట్లు టేబుల్ మీద పెట్టాను, భోజనం తర్వాత వేసుకోండి. కూర పొయ్యి దగ్గర ఉందే, తినేసి పడుకోండి. చుట్టుపక్కన వాళ్ళతో కిరికీలు పెట్టకు, సప్పిడి కాకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూడు, అర్థమవుతుందా? టీ మస్తు ఉప్పుకుంది, అలచిగాడు టీలో ఉప్పేసిండు. 9:23 by the studio clock. आप सुन रहे हैं मॉर्निंग का नंबर 1 शो. हाँ जी, नहीं उमंग शो का नाम, मेरा नाम आरजे मी और यहाँ पर टाइम आज मैं आपसे बहुत ही शानदार सवाल पूछ रही हूँ और वो 2-3 రోజుల్లో అన్న వచ్చి అమ్మని తీసుకుపోతా అని చెప్పినాడు కదే. बहुत ज्यादा गपोड़ी हुआ करते थे और ఆపుతావా లేదా? నిన్ను కాదు, స్కూల్ వచ్చింది. బను. ఏంటమ్మా? బాయ్ అమ్మా. బాయ్. ఏమైంది? పైసల గురించేనా? నెల రోజుల నుంచి రేపు మాపో అని చాకులు చెప్తావే తప్ప వెళ్ళి డబ్బులు అడగవే. 1 2 10 లక్షలు. 10 ఏళ్ళు ఇద్దరం కష్టపడి పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బు. మా దోస్తు బ్రహ్మాండమైన మనిషి అని చెప్పి డబ్బులన్నీ తీసుకెళ్లి వాడు చిట్ ఫండ్ కంపెనీలో పెట్టావు. ఇప్పుడేమో వాడు తాగి లారీ కింద పడి చచ్చాడు. తాగింది ఆడుగదే, లారీ ఓడు. వెళ్ళి డబ్బులు అడుగు అంతే. గాడు పోయి వాళ్ళు ఏడుస్తా ఉంటే ఇప్పుడు ఎట్లా అడగాలే అని అంటావు. అయినా మన డబ్బులు అడగడానికి నీకెందుకంత భయం? భయం కాదే, బాధల్లో ఉండేటోళ్ళని పోయి మనం ఇబ్బంది పెడతామా చెప్పు? నీ గోళ్ళ వాళ్ళ బాధలన్నీ అర్థమవుతాయి, నావి తప్ప. ఏదో ఒకటి చేస్తుంది, నువ్వెందుకు ఊక కిందికి మీదకి అవుతావు? తడవకి కారు అమ్మాయిలు బన్నుగాడి ఫీజు కట్టాలంటే పై ప్రాణం పైనే పోతోంది. పోనీ ఇల్లు అమ్మేద్దామంటే దానికి ఒప్పుకోవు.
పుట్టి పెరిగిన ఇల్లే ఆయిల్ ఎట్లా అమ్ముకుంటామే? మరేం చేద్దాం మహేషు, మనకు డబ్బులు కావాలి కదా. తలా చంపడానికి నన్ను ఇంటికాడి నుంచి లేపుకురావడం ఎందుకో. ఇగో మన పైసలు ఏడికి పో, దేవుడు చూసుకుంటాడు. మన పైసలు మన కాడనే వేస్తాడు. ఎలా? పైనుంచి అక్షింతలు వేస్తాడా? మన పైసలు ఏడికి పో, దేవుడు చూసుకుంటాడు. మన పైసలు మన కాడనే వేస్తాడు. ఎలా? పైనుంచి అక్షింతలు వేస్తాడా? బ్లాక్ మనీయా? రే వరుణ్, ఏంట్రా నన్ను గట్టిగానే ఇరికించేలా ఉన్నావు? అరే అర్జున్గా, నీకేం కాదురా. నీ గురించి వాళ్ళకి ఏం తెలుసు చెప్పు. నీకు నాకు ఉన్న కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఒక్కటే. ఈ నెంబర్ ఎవరికి తెలియదు. నువ్వైతే నన్ను పంపించారా, ఏం ప్రాబ్లం కాదు. ఆ పోయేదేదో నీ ఒరిజినల్ పాస్పోర్ట్ మీదే పోయేదుండే కదరా. మా స్టేట్ గడ్ కాంట్రాక్ట్లు గట్టిరా. అఫీషియల్గా ఏం చేయలేకపోయినా సాలీగడ్ ఎట్ట నేను పెట్టేస్తాడు. ప్లీజ్ రా, నువ్వు నన్ను 2 రోజులు ఆ పాస్పోర్ట్ కొంచెం చేసిస్తే వైజాగ్ పోర్టుకెళ్ళి మార్చేసిపోతా. వన్స్ నేను కంట్రీ దాటితే కథం, వాళ్ళు పీకేది కూడా ఏముండదు. ఏమో బే, నువ్వు పెద్ద రిస్క్లో పెడుతున్నావురా నన్ను. అరే అర్థం చేసుకోరా, నాకు టైం ఎక్కువ లేదు. 5 లక్షలు కాకుంటే 10 తీసుకో ప్లీజ్, కొంచెం చేసిరా. అరే అర్జున్. కానీ పూర్తయ్యాక కాంటాక్ట్ చేస్తా. ఓకే, థ్యాంక్స్ రా. చలో బాయ్. రే వరుణ్, ఇంతకీ ఏ హోటల్ దిగావు? అరే ఆలోచించు, చెప్పమంటే చెప్తా. నీకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. చెప్పమంటావా? సార్ కొంచెం బ్రాండ్లు మార్చండి సార్, తిరగలేకపోతున్నా సార్ దానికోసం. పీకినవు తీయగానే ఇంకోసారి అడగకుండా లోపల రాకు. ఆ కిటికీ తెరిచి డోర్ వేసారు. నేను పనిలో ఉన్నావు, గంట దాకా లోపలికి ఎవరు రా నీకు. ఏం చేస్తున్నారు సార్ గంతగానం? ఏంటి? ఏం లేదు సార్. చెట్టంకాలు నాకున్నారా కొల్లిగా? కాల్చు 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 కాల్చు. స్కోప్ పెట్టరా రే, స్కోప్ పెట్టు. ఇద్దరు కలిసి అబే యూజర్ RX100. ఎన్నిసార్లు చెప్పారా మీ దేవుడి మొహాలు వేసుకుని ఆఫీస్కి రావద్దని? ఎవరు రా దాంట్లో పెట్టమన్నారా? వాడుకో స్నైపర్ తీయరా రే. ఏ నాకేం తెలుసన్నా, మామ తీసుకురమ్మన్నా నేను తీసుకొచ్చాను అంతే. ఇప్పుడు కుదరదు, ఈవినింగ్ వస్తాను మామకు చెప్పు. అరే ఆడ బిల్డింగ్ వెనకాల రాకున్నారా? ఓ పని చేయి, నువ్వు లెఫ్ట్కి వెళ్ళిరా, నేను రైట్లోకి వెళ్ళి వస్తా. ఇద్దరం కలిసి చేసేద్దామని. రా అరే అరే వాడవరా, నీ వెనకాల దాక్కున్నారా? అరే చెట్టు పక్కకున్నారా? జరుగుబే రే. అబ్బా సచ్చినవరా నీ అబ్బా, చెప్తే ఇన్నవారా? ఇప్పుడు పీకినవుతీయ. అందుకే రా మీతో ఏం చేసావురా కార్ని? అదేంటేంటి? అదా మొన్న డ్రాగ్ రేస్ లో పడిందిలే, అయినా ఇప్పుడు ఇది నా కార్. తొక్కై నా కొడుకుని సావు నాకు గొర్రె నాయల. విన్నర్ చికెన్ డిన్నర్. మామ నేనే వచ్చి
హలో మామ హలో 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 అర్జున్ హలో హలో సిగ్నల్ చక్కగా లేదురా. హలో హలో అర్జున్ వినపడుతుందా? హలో 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 మామ. ఏమ్రా పాస్పోర్ట్ ఆఫీసర్, ఎట్లున్నావు? మంచిగున్నా మామ. అది పొద్దున చూపిరెడతాను ఉండే, అందుకని. అచ్చా అట్లనా? జరంత లైన్లో ఉండరా, కస్టమర్ వచ్చిండు బండి రిపేర్కి. ఏం రాజన్న ఏమంటున్నావు ఇందాక? బంటూ మిత్తి పైసల కోసం ఫోన్ చేస్తే మా వాళ్ళతోనే ఉల్టా మాట్లాడతాడా? నీ ముఖం చూసి వదిలేస్తున్నా. రేపు పొద్దుగాల కల్లా పైసలు రాలేదనుకో, ఈసారి కత్తి అని ఈప్లా కాదు గొంతుల దించుతా. సంజయిందా? తీసుకపా. అర్జున్ లైన్లోనే ఉన్నావా? మామ సారీరా, నిన్ను లైన్లో పెట్టి ఇవన్నీ ఏం చేస్తాం చెప్పు? ఇది అందాలి, ఇవన్నీ తప్పవురా. పైసలు అవసరం వెనక పడతారు. అరే తిరిగి అంటే సపోర్ట్ చేయరు. ఈ లొల్లంతా ఎప్పుడు ఉండేదే కానీ ఇందాకేదో అంటున్నావు. అది మామ పొద్దున చూపిరెడతాను ఉండే, అందుకని. సుపీరియరు ఎవనికి సుపీరియరు? ఎవనికి పుట్టిండు? ఫోన్ చేస్తే ఎత్తానా లేదా? మామ ఒక్క వారం టైం మామ, పక్కా ఇచ్చేస్తా, బ్యాంక్లోనే వచ్చేస్తుంది. పోయిన నెల నా దగ్గరకు వచ్చినావు, 25 లక్షలు అర్జెంటు కావాలన్నావు. వెంటనే ఇచ్చినా లేదా? అప్పటికి చెప్పిన 2 వారాలు తీసుకో అని. నువ్వేమన్నావు? వారంలో పక్కా ఇస్తా మావా అన్నావు. అన్నావా లేదా? అది మేఘనా. సాల్ది వెంకటగాడు నాకు అన్ని చెప్పిండు. ఆ పోరి నీకు టోప్ పెట్టి పైసలు దొబ్బేసింది. ఇంకా సిగ్గు రాలేదురా నీకు? మేఘనా అనుకుంటా. ఏదో పూర కాందాండ కొద్దిగా చదువుకున్నాడవని ఇజ్జతిస్తున్నా, లేదంటే నా సంగతి తెలుసు కదా బిడ్డ. ఈసారి నీకు ఫోన్ చేసేది ఉండదు, వార్నింగ్ ఇచ్చుడు ఉండదు. రేపంటూ నాకైతే అల్లుడు, నీకిడిచి పెడుతున్నా. నేనేమన్నా డేటు దాటిండనుకో, ఏడ దొరికితే ఆడ, ఏం దొరికితే అది కోసిపారనుకో. గుర్తుంచుకో, ఇదే ఆఖరి వారం. గా పని మీద ఉండు. మామ కొంచెం ఇబ్బంది అవుతుంది, కారు తీసుకుపోతా. బ్యాంక్లోనే కదా మామ, కొంచెం గట్టిగా తిరిగేది ఉంది, అందుకని. అది నా కార్, నేను ఇయ్యా. ఏ దేడిది మా కూడా చదువు సందే లేవు కానీ కారు కావాలన్నారా? ఈ తాళం. మేఘనా గురించి ఏమైనా తెలిసిందా బాబాయ్? లేదర్జున్, సిటీలో అన్ని సీసీటీవీ కెమెరాలు చెక్ చేయించా. తనైతే హైదరాబాద్ దాటి ఖచ్చితంగా వెళ్ళలేదు. తన లాస్ట్ ఫోన్ కాలు మీ ఫ్లాట్ నుంచి చేసినట్టుంది. అది నీ నెంబర్కే. నాకైతే ఆ పిల్ల బతికుండేది కూడా డౌటే అర్జున్. అఫీషియల్ కంప్లైంట్ ఏమైనా ఇమ్మంటావా? వద్దర్జున్, అలా అయితే ఫస్ట్ నీ మీద అనుమానం వస్తుంది. నా మాటిని కొద్దిలో లోపి పట్టు, చూద్దాం. మరి నేను వెళ్తా. సరే, జాగ్రత్త అర్జున్. The number you are calling is currently switched off.
Shanu? Babe, finally. How long has it been? A year? పార్లర్ సైడ్ రావడమే మానేసావు. ముందు చెప్పు. కొంచెం బిజీ. ఏంటి మాటలు కూడా తగ్గించేసావా? చాలా మారా తెలుసు యాక్చువల్లీ. నువ్వు అసలు ఏం మారలేదు. ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యాపీనెస్. జిందగీ छोटी सी है. खुशियां जितनी भी मिले लपेट लो. I know enough about me. What's up with you? ఏం నడుస్తుంది? ఏం లేదు. ఓయ్ క్యూటీ. సారీ. నథింగ్. సారీ. ఏమైంది? Oh my god. Shit. Alexa, shut up. పడిపోయావా? ఎన్నిసార్లు చెప్పాను హీల్స్ వద్దని, వినవుగా? ఆఫీస్ త్వరగా అయిపోతేనూ వచ్చేసా. షాపింగ్ కొంచెం గట్టిగానే చేసినట్టున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీకోసం డిన్నర్ ప్రిపేర్ చేశాను. ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకున్నా. పర్లేదు పర్లేదు, నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. దా కూర్చో. బయటికి ఇలానే వెళ్ళావా? బయట ఏమన్నా తిన్నావా? నచ్చిందా? తిని తిని తిను. ఏం చేసి వస్తున్నావో ఏంటో, బాగా అలసిపోయినట్టున్నావు. చెప్పడం మర్చిపోయాను, నేను 3 days కోసం బెంగళూరు వెళ్తున్నాను. హ్యాపీ? నో. దీని గురించే ఫ్లైట్ మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఫుడ్ అంతా ప్యాక్ చేసే, నేను ఆన్ ది వే తింటాను. ఫ్లైట్కి టైం అవుతుంది. ఓకే. త్వరగా పంపించేయాలని చూస్తున్నావా? నీకు కంపెనీ ఉండే ఉంటుందిగా. ఫుడ్ వేస్ట్ అవుతుందంటే పర్లేదు, నేను దారిలో ఏదో ఒకటి తినేస్తాను. కోపం వచ్చిందా? ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే కలవదు. ఐ హ్యాడ్ అ ఫ్లైట్ టు క్యాచ్. మీ నాన్న పుణ్యమాని తమరు సైన్ లేకుండా మనీ కూడా డ్రా చేయలేను. నీకే కోపం వస్తే మరి నాకేం రావాలి? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అయిందా? చేసావా? ఏదో పెద్ద క్వీన్ ఎలిజబెత్ లా షాపింగ్లు, పార్లర్లు. నేను కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు తగలేట్టు. మా నాన్న ఇచ్చిన డబ్బే కదా. ఏంటి ఏమన్నావు? తిప్పి పొడుస్తున్నావా? ఆ పొగురుతోనే నీ ఇష్టానికి తిరుగుతున్నావుగా. అసలు ఇంతసేపు ఎవరితో తిరిగి వస్తున్నావే? ఎంత పొగరే నీకు. నేను లేనని ఇష్టానికి తిరిగావో మొహం పగల కొడతా. ఎందుకుంటున్నావు ఇంకా వాడితో? డివోర్స్ ఇచ్చేయచ్చుగా. డివోర్స్ ఇచ్చి నాన్న అతనికి క్యాన్సర్ అని తెలిసాక నాకు సపోర్ట్ సిస్టంలా ఉంటాడని మా దగ్గర రిలేటివ్ అని అతనికిచ్చి పెళ్లి చేశాడు. నాన్న పోయారు. ఉన్న రిలేటివ్స్ కూడా ఎవరు డివోర్స్ ఇస్తానంటే సపోర్ట్ చేయరు. ఎక్కడికి వెళ్ళను. ద రిలేటివ్స్ నేను ఈ ప్లేస్లో ఉంటే పాయిజన్ ఇచ్చి చంపేసేదాన్ని. వదిలేవే.
ఇప్పటికీ నాకు అతను లేని ఈ 3 days మాత్రమే కనిపిస్తున్నాయి. అది వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. ప్లీజ్ ఈ టాపిక్ ఇంకా వద్దు. ఎవరు బాయ్ ఫ్రెండా? యూ ఆల్వేస్ టాక్ అబౌట్ హిమ్ బట్ నెవర్ షో హిమ్. క్యూట్ కదా? యాక్చువల్లీ మంచోడు కూడా. ఐఎమ్ ఇన్ ఎ రియలీ హ్యాపీ ప్లేస్ రైట్ నౌ. యునో నేను వంట కూడా నేర్చుకున్నాను. ఆఫ్టర్ ఆల్ ఐవ్ లెర్న్డ్ దట్ కుకింగ్ ఇస్ ద వే టు అ మ్యాన్స్ హార్ట్. యునో హీ ఆల్వేస్ పుట్స్ మీ ఫస్ట్. మేము ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాం, కలిసి ఉంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Hey, come on, let's dance. No. Come on. No. Come on. Shanu, you like this place? Yeah. It's nice, no? ఆర్డర్ మ్యామ్. మేము చెప్పలేదే. ఆ సార్ చెప్పారు మ్యామ్. హాట్ ఉన్నారు కదా? నాకు పెళ్ళైంది. ఈ 3 రోజులకి కాదు. నువ్వే అన్నావు కదా ఈ 3 days అన్నీ మర్చిపోతావని. మర్చిపో. జస్ట్ హ్యావ్ ఫన్. What a beautiful song. బ్యూటిఫుల్ అమ్మాయిలు ఎదురుగా ఉంటే సాంగ్ కూడా బ్యూటిఫుల్గానే ఉంటుంది. నాతో డాన్స్ చేస్తారా? మీరు వెళ్ళి చేయొచ్చు కదా డాన్స్, నాకు చూడాలని ఉంది. Smooth. Shanu, I'll make a move. I'll also come. Enjoy this moment. I'm Visu. వెల్కమ్ టు హేమంత్ హోటల్ సార్. సింగిల్ రూమ్ ఉందా? ఒక్కరే ఉంటారా సార్? లేదమ్మా, వెనకాల మా ఊరోళ్ళంతా వచ్చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. రూమ్ నెంబర్ 329. మంచి వ్యూ సార్. సర్లే కానీ దుప్పట్లో దీంట్లో ఉతికారా? అఫ్ కోర్స్ సార్, మా హోటల్లో చాలా కేర్ తీసుకుంటారు. మాణిక్యం, మేడం. సార్ లగేజ్ తీసుకెళ్ళు. హీల్ హెల్ప్ యూ సార్. ఓకే సార్. ఎవరు అబ్బాయి మంది? గుంటూరు సార్. అర్రే ఒక్క నిమిషం ఉండు, ఈ కార్లోనే మర్చిపోయా. చూసుకో మరి, మంచి ఆఫర్. సరే సార్. రూమ్లో స్విమ్మింగ్ పూల్ ఉంది ఏంట్రా? బాగానే ఉండే సార్. మంచి వ్యూ అన్నారు, ఇదేనా? అది చిన్న ట్యాప్ ప్రాబ్లం సార్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. మిమ్మల్ని స్వీట్ రూమ్కి అప్గ్రేడ్ చేసాం. థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే సార్. సార్. నేనే. చిన్న ట్యాప్ ప్రాబ్లం వచ్చి కస్టమర్ని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది సార్. అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటి మొత్తం తడిచిపోయినట్టున్నావు? నా రూమ్లో బ్లౌర్ ఉంది, దా ఆరా పెట్టుకో. పర్లేదు సార్, మా రూమ్లో ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? మనలో మనకేంటి, చక్కగా కాఫీ తాగి చీర ఆరా పెట్టుకో. మాణిక్యం, ప్లంబర్ కాల్ చేయమన్నా చేసావా? బుద్ధిగా పని మీద జాస్ లేకుండా పోతోంది. పనికి మళ్ళీ సొంత.
హలో బావా వరుణ్ చెప్పరా. ఎల్లుండి లొకేషన్ షేర్ చేస్తా. పని అయిందిగా? అయిపోతుందిలే. ఓకేరా, మరి కలుస్తా. రేయ్ రేయ్ చెప్పరా. ప్రాబ్లం ఏం లేదుగా? లేదు లేదు, అంతా స్మూత్గానే పోతుంది. ఓకే. బా అరే ఏంది బా పిలిచినా పట్టించుకుంటలేవు? ఏమైంది? దా బా బారుకుందా. అరే ముందు నువ్వు బావా అని పిలిచి బంద్ అయిపోయి. నీకు నాకేం సంబంధం లేదు. అరే ఏమైందిరా ఇప్పుడు? ఎందుకు ఓవర్ చేస్తున్నావు? అంతేరా నీ అమ్మ. మీ ఇంట్లో తిండికి టికానా లేకపోతే మా అయ్య నేను తీసుకొచ్చి సాకి. అరే ఇంకెంత కాలం ఇదే సోది చెప్పుకుంటూ తిరుగుతావురా? మీ అయ్య నన్ను సాకిండు. దానికి నీ ఎంబడి తిరుగుతా నాకేం చేసినావు? నేలా నాకు ఇచ్చినావు సాలేగా. అరే ప్లీజ్ నన్ను విడిచిపెట్టరా. మన బ్లడ్ రిలేషన్. అందుకే నా రక్తం అంతా తాగుతున్నావు. రక్తం దాగుడేందిరా? ఏం మాట్లాడుతున్నావు? కేఫ్ గీఫ్ మంచి ధూమ్ ధామ్ ఓనరు నువ్వు. ఓనర్ ఎందుకే? నీ అమ్మ మామ నాతో కప్పులు పాయకాల గడిపిస్తాడు తెలుసా? నీ అమ్మ డబ్బులు చూసుకుని అది మంచినే ఉన్నది. వెనకాల తీరా నువ్వు మంచినే ఉన్నావు. నేనే మధ్యలో పుంగిగాన్ని. అయినా నిన్ను కాదు పిచ్చి. రే మేఘన ఏమన్నది చెప్తున్నా. తను ఎక్కడికి పోలేదురా. సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయించిన. తూ నీ బతుకు సిగ్గుందారా నీకు? అది అజ్జూ అని పిలిచే చాలు కుక్క లెక్క తోకుప్పుడు వెళ్ళిపోతావు. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు చెప్తున్నా. అంటారా? అజ్జూ డ్రైవింగ్ పోదామా? అజ్జూ చస్తావు చెప్తున్నా. అజ్జూ నువ్వు చెప్తే అర్థమైతే నీకు. నా మీద చేస్తావా నువ్వు? నా మీ చేస్తావా? నీ మీ చేస్తావు. ఆడుకోవద్దని మత్తులున్నావురా నువ్వు. చెప్తే అర్థమైతలేదా నీకు? చెయ్యి రా నా చెయ్యి. నా చెయ్యి రారే. నా చెయ్యి రారే. రే నీకు మన స్కూల్ వరుణ్ గారు గుర్తుండా? ఎవడు? ఆ పొట్టి వరుణ్ గాడా? ఆడెందుకు ఇప్పుడు? వాడు వరంగల్ ఒక సైడ్ దగ్గర పనిచేస్తుండే. ఆయన గ్రెయిన్ మార్కెట్ మొత్తం వీడ చూసుకుంటుండే. ఆ సీట్ కానీ బ్లాక్ మనీ అంత వేసుకొని హైదరాబాద్ వచ్చిండు. ఎంత? గట్టిగానే ఉంటుంది. దొంగ పాస్పోర్ట్ చేసేస్తే 10 లక్షలు ఇస్తా అన్నాడు. ముందుగా అలా పైసలు తీసుకొని పోయి మా అమ్మకి. కోట్లు వస్తుంటే లక్షల దగ్గర ఆగిపోతా అంటావు ఏందిరా? దోస్తుగా ఆడిపే నమస్తే మోసం చేస్తావారా? వన్ సీట్ గాడు కూడా ఆడు నమ్మే పనిలో పెట్టుకున్నాడు. ఆడు మోసం చేయలే. ఏమోరా, నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. ఏం కరెక్ట్ కాదురా. మనకు మంచి చేసేది ఏదైనా మంచి, చెడు చేసేదే చెడు. మా తల్లి మేఘన మాట్లాడుతున్నట్టున్నది. ఎవరు చెప్తే ఏందిరా? నీ లైఫ్ అంతా పాయకనలు కడుకుంటూ కూర్చుంటావా? ఒక్క ప్లాన్, దెబ్బకు లైఫ్ సెటిల్. ఏమంటావు? లాంగ్ డ్రైవ్ వెళ్దామా? లాంగ్ డ్రైవా? ఎప్పుడు? ఇప్పుడే. ఇంత సడన్ గానా? ప్లాన్ వేస్తే ఏది జరగదు, అందుకే సడన్ గా వెళ్ళాలి. చెప్పు, వస్తావా? సాంబి, ఓకే, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, ఐల్ గెట్ రెడీ. టేక్ యువర్ ఓన్ టైం. బయట ఉన్నా వచ్చే. వాట్? Visu! Good morning. Pancakes, నా దగ్గర సూపర్ రెసిపీ ఉంది. I like your place. Weird, but good. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే ఆసమ్ వస్తుంది.
నైస్ నా? బై ద వే ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్ ఫ్లాట్లో ఉన్న స్కల్ప్చర్స్ అన్ని నువ్వే చేసావంటే. సూపర్ కూల్ అసలు. చాక్లెట్ సిరప్? I love you, Samvi. I've always been in love with you. Will you stay with me for the rest of your life? We are fine the way we are, Visu. ఏంటిది ఇప్పుడు? ఇది ఇలానే ఉండు నువ్వు. ఇలానే అంటే? ఇలానే అంటే ఇలానే. ఎందుకు ఉన్న హ్యాపీనెస్ని చెడగొడతావు? నే కొంచెం అర్థమయ్యేలా చెప్పు. Don't you love me? అది కాదు విసు. ఇంకేం మాట్లాడు. Just say yes. I want to hear it from you. ఇది జరగదు. వదిలే ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు జరగదు? సాన్వి ప్లీజ్. నువ్వంటే ఇష్టం సాన్వి నాకు. ఐ నెవర్ ఫెల్ దిస్ కనెక్షన్ విత్ ఎనీవన్ బిఫోర్. ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ కూర్చో, మాట్లాడుకుందాం. పిచ్చెక్కుతుంది నాకు. ప్లీజ్ సాన్వి వెళ్ళొద్దు. నీతో చాలా మాట్లాడాలి సాన్వి. లిసన్, ఐ నో దిస్ ఇస్ అవుట్ ఆఫ్ నోవేర్, బట్ వై ఆర్ యూ ఈవెన్ లీవింగ్? Married Visu. What? I just took this for a fling. నువ్వు అలాగే తీసుకుంటావనుకున్నా. Sorry if I've hurt you. I don't think I can see you anymore. మ్యామ్, మేము గీతాంజలి స్కూల్ నుండి మాట్లాడుతున్నాం. ప్రిన్సిపల్ గారు మీతో మాట్లాడాలంట. ఒకసారి స్కూల్కి వస్తారా? సారీ మేడం. మ్యామ్, దిస్ ఈస్ ఎ వెరీ రెప్యూటెడ్ స్కూల్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మా స్కూల్లో అడ్మిషన్కి ఎంత డిమాండ్ ఉంటుందో మీకు తెలుసు కదా. అవునండి, కానీ చిన్న ప్రాబ్లం వచ్చి యూజువల్లీ మా మొత్తం ఫీజు స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. మీరు బాగా రిక్వెస్ట్ చేశారని 3 టర్మ్స్లో కట్టడానికి ఒప్పుకున్నాం. మీకు మరీ ఇబ్బందిగా ఉంటే వేరే స్కూల్ చూసుకోండి. మేడం, మీ హస్బెండ్ క్యాబ్ డ్రైవర్ కదండి. రేపటికల్లా మొత్తం ఫీజు ఖచ్చితంగా కట్టేస్తాను. సార్, అందరు వెళ్ళిపోయినరు. ఇక మీరు కూడా వెళ్తే నేను తాళాలు వేసుకొని ఇంటికి పోతా. నాకు కొంచెం పని ఉంది, అది అయ్యాక చెప్తాలే. సార్, ఏడో తాళాలు అక్కడ పెట్టేసి పో, నేను వేసుకొని పోతా. రేపు పొద్దునే రావాలి సార్. వస్తాలే. ఉంటాను సార్. ఎస్.
ఈయన పేరు వరుణ్. ఈయన నన్ను చూసినావా? లేదు. మళ్ళా అడుగుతున్నా, చక్కగా చూసి చెప్పు. నాకు తెలీదు. ఓకే, టేక్ కేర్. అర్జున్, నీ క్లాస్మేట్ నీకు తెలియదా? వాడు ఎవడో కూడా నాకు తెలియదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళాలి. చిన్మయ స్కూల్లో నీ క్లాస్మేట్ వరుణ్ నీకు తెలియదా? ఓ ఆ వరుణా? నేను గుర్తుపట్టలేదు. మస్తు రోజులేదు కదా సార్. చలి కొడుతుంది, లోపల రావాలనా? ఏం లేదు సార్, గుర్తు తెచ్చుకుంటున్నా. ఏం గుర్తు తెచ్చుకుంటున్నావు? అంత క్లోజా వరుణ్ నీకు? లేదు సార్, సరే గుర్తు కూడా రావట్లేదండి అసలు. మీ క్లాస్ ఫోటో ఓసారి చూడు. ఇది నువ్వే కదా? నీ మీద చెయ్యేసి మరీ నించుండు. ఈడే వరుణ్ కదా? ఎంత క్లోజ్గా నుంచురు, అసలు ఏం తెలియనట్టే మాట్లాడుతున్నావే. బొమ్మ కొట్టినప్పుడు తీసిన ఫోటోలు సార్ అయ్యి. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు నాకు. అయితే అసలు టచ్లో లేడంటావు? లేడు సార్. ఇటు పక్కన ఉన్నది నీ కజిన్ అంట కదా, మా ఎంక్వైరీలో తేలింది. అని పేరేదో ఉండే. వెంకట్ సార్, మా అత్త కొడుకు. ఇక్కడే హైదరాబాద్లో ఉంటాడు. చిన్న కేఫ్ చూసుకుంటున్నాడు. పోనీ వానికి టచ్లో ఉన్నాడా వరుణ్ గాడు? లేడు సార్. అయినా దేనికి సార్ అసలు? ఏమైంది? చెప్తా. ఈడెవడు బక్కగా కోపంగా నెతికే చూస్తున్నాడు? వీడు నక్కగాడు. నక్కనా? మా క్లాస్లో పెద్ద బకరాడు. వాడిని అన్నిట్లో ఇరికిస్తుండే, మస్తు మజా వస్తుండే. వాని ఇంటి పేరు నక్క కానీ వాని అసలు పేరు ఏదో ఉండే. రాజేష్. ఏం బావా, ఎట్లిచ్చినా షాక్ అయినావా? బాగా. వరుణ్ గారు ఇంత చేసిండారా? డబ్బేవానికి చేతురా, కిస్మత్ చూసినావు బా. చిన్నప్పుడు దొంగ పోలీసులా అందరు నన్ను దొంగని చేసి ఆడుకునేటోళ్ళు. ఇప్పుడు నేను ఆడుకుంటున్నా అందరితోని. అయితే నిన్ను కాంటాక్ట్ చేయలేదంటావు. నన్ను ఎందుకు కాంటాక్ట్ చేస్తాడరా? నీకు తెలియదారా పాస్పోర్ట్ ఆఫీసరు? నిజంగానే కాంటాక్ట్ చేయలేదు బావా. ఓకే ఓకే, నమ్ముతలే. ఈడు డబ్బులు ఎత్తుకపోయి బాగానే ఉన్నాడు. ఆ సేటుగాడేమో అఫీషియల్గా ఏం చేయలేక మమ్మల్ని సావదొబ్బుతున్నాడు. నాకెందుకో ఈడు దేశం దాటిపోతాడేమో అని డౌట్ రా. కాబట్టి వాడు దొంగ పాస్పోర్ట్ కోసం నీ దగ్గరికి రావాలి. ఒకవేళ వస్తే ఇన్ఫార్మ్ చేస్తావుగా? పక్కా చెప్తా బావా. ఇంకేంద్రా, పెళ్ళైందారా లవర్ బాయ్? లేదురా. అదేంద్రా, స్కూల్లో అమ్మాయిలందరినీ వెనకేసుకొని తిరిగేటోనివి, ఇంకా పెళ్లి కాలే? గర్ల్ ఫ్రెండ్? విసు, నువ్వెందుకు వచ్చావు? విసు, 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 ఏమున్న తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళిపో ప్లీజ్. మాట్లాడుకుందాం. విసు, అతను వచ్చే టైం అయింది. యూ కెన్ నాట్ బి హియర్ రైట్ నౌ ప్లీజ్. ఎవరు? మీ ఆయన? రాని తేల్చుకుందాం. విసు
ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. నువ్వు నిజం దాచి నన్ను అర్థం చేసుకోమంటావేంటి? పోనీ ఏం అర్థం చేసుకోవాలో చెప్పు చెప్పు. ఈ 3 రోజులు మీ ఆయన ఊర్లో లేడు, అందుకని నన్ను వాడుకొని వదిలేస్తావా? రియలీ ఐ రెస్పెక్ట్ యు విసు. ఏం చేసుకోవాలి దాంతో? చెప్పు, ఏం చేసుకోవాలి దాంతో? విసు 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 ప్లీజ్ విసు 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 ప్లీజ్ విసు 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 ప్లీజ్ 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 నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్ ప్లీజ్. వాటర్ తీసుకురా. మళ్ళీ ఏం చేసావు? కూర్చో. ఏమైంది? కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి నిద్ర సరిపోలేదా? బానే ఉన్నావా? యా. మరి చెయ్యి ఏంటి షివర్ అవుతోంది? పల్స్ ఒక రేంజ్లో ఉందిగా. మ్యాటర్ ఏంటి? అదేం లేదు, కొంచెం ఒంట్లో బాగాలేదు. ఏదో తేడా కొడుతోంది. ఏదో ఉంది, దాచిపెడుతున్నావు. చెప్పు, ఏంటది? ఏం లేదు, టీ తీసుకొస్తాను. ఏయ్, మాట్లాడుతున్నాను కదా. కన్ఫర్మ్గా ఏదో జరుగుతోంది. డిస్టర్బ్ చేశానా? ఎక్కడ దాచిపెట్టావు? ఎవడాడు? ఇక్కడ? అక్కడ? ఈ 3 రోజులు నువ్వు దెంతో కొలుకొస్తున్నావు. కొత్తగా నోరు కూడా లేస్తుందంటే? వద్దు, దగ్గరికి రావద్దు. వస్తే తిరిగి కొడతాను. కొడతావా? ఎలా కొడతావు? ఎలా కొడతావా? ఎలా కొడతావా? ఇలాగేనా? దీన్నిలా కాదు. మంచిగా చెప్తే అర్థం కావట్లేదు. అసలు నిన్ను కాదు, నీ బాబు నాన్నది. కూతుర్ని ఎలా పెంచాలో కూడా తెలీదు. బాగా పలుపెక్కి కొట్టుకుంటున్నావు. హలో, అరగంటలో సైట్లో ఉంటాను. నీ సంగతి వచ్చిన తర్వాత చెప్తాను. అప్పటి వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండవు. This is my life, Visu. The last 3 days were the best part of my life. And I wanted it to be that way. I know I have hurt you. Please forgive me. ఇక్కడితో ఇది వదిలే.
love you, Sami. I've always been in love with you the moment I saw you. నీకు నేనంటే ఇష్టమని తెలుసు. కాదని చెప్పకు. నాకెవరూ లేరు. నిన్ను వదులుకోలేను. నాకు నువ్వు కావాలి. వాట్ ఎవర్ ఇట్ టేక్స్. నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు విసు. Just come with me. Divorce him. We'll fly somewhere no one can catch us. నీకు వాడి గురించి తెలియదు. వెతికి వెతికి చంపేస్తాడు. మనమే వాడిని చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు విసు? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వే చెప్పావు కదా వాడు మనల్ని చంపేస్తాడని. వాడికంటే ముందు మనమే వాడిని చంపేద్దాం. ఇట్స్ నాట్ మర్డర్, సెల్ఫ్ డిఫెన్స్. వాడిని చంపడం తప్పేం కాదు. హీ డిజర్వ్స్ ఇట్. గాయత్రి, ఇలా రామ్మా. నువ్వు వచ్చి ఇక్కడ నుంచో. ఏం పోయిందో ఏంటో 6 గంటల నుంచి ఇదే తొందర నడుస్తుంది. సార్ స్టాఫ్ రూమ్లో కూడా ఏం దొరకలేదు సార్. మన హోటల్కి ఎన్నాళ్ళు మంచి పేరుంది. ఇట్లాంటి పనులు చేస్తుంటే ఉన్న పేరు కాస్త పోతుంది. మర్యాదగా ఎవరు తీశారో ఒప్పుకోండి. ఏం పోయింది సార్? ఏం పోయిందా? అది తీసిన వాళ్ళకి తెలుసు ఏం పోయిందో. ఏ గాయత్రి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది బాబు స్కూల్లో టీచర్. చెప్తావు. బాబు స్కూల్ ఇది అది అన్ని పని టైంలోనే. రిసెప్షన్లో చెప్పే వెళ్ళాను సార్. హోటల్ ఆడదా? రే హేమంత్, ఏంటారా చెబుతారా లేదా? నువ్వు ఉన్నానా? ఇలా అడిగితే వీళ్ళు చెప్తారా? పోలీసులు వచ్చి ఒక్కటి తాట తీస్తేనే వీళ్ళందరూ చెప్తారు. నాటకాలు అయిపోయింది వీళ్ళందరికీ. ఈరోజు వదిలేదు లేదు. ఏంటమ్మా ఈ పనులు? బుద్ధుందా నీకు? హోటల్ పేరు పాడు చేస్తారా? జీతాలు బాగానే ఇస్తున్నాం కదా, పరువు పోతే మళ్ళీ వస్తుందా? ఇంకొకసారి ఇలా జరిగితే ఉద్యోగం తీసేస్తాను, జాగ్రత్త. ఎవడీడు? గుర్తుపట్టలే? లే. ఎవడు? రాజేష్ గాడు. ఆడెవడు? మన స్కూల్ నక్కగాడిబే. ఓ నక్క నక్క అని బాగా ఎక్కిరిచేటోళ్ళం. అరే చిన్నప్పుడు పక్క పింగు లేకుండేటోడు. ఏం తయారండి. ఆడిప్పుడు వరంగల్ ఎస్ఐ తెలుసా? ఆ సీట్ గాడు వరుణ్ గాని పట్టుకోమని నేను పంపాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? అసలే విని పక్క నక్క నిజం తీసినట్టు మాట్లాడటోని. నాకేదో తేడా కొడుతుందిరా. రే నేను చెప్పేది నువ్వు. అరే ముందు నేను చెప్పేది నువ్వు. దొరికితే ముడ్డి వగులుతుంది. అరే నీ అమ్మాయి ఏంద్రా నీ లొల్లి? ఆడి ఇప్పుడు నేను చూస్తే గుర్తుపట్టాడు. నువ్వు నాకు పాడి కట్టించేదాకా వదిలేటట్లేవరా? రే వాడు వచ్చాక నేను కొత్త ప్లాన్తో వచ్చా. ఇంకేం ప్లాన్ రా? జాగ్రత్తగా విను. రేపు వరుణ్ గారిని మన ఏరియాలో ఖాళీగా ఉన్న కన్స్ట్రక్షన్ ఆగిపోయిన బిల్డింగ్ దగ్గరికి రమ్మంట. పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవడం సేఫ్ అని చెప్తా. వానికి డౌట్ రాదు. అది ఏ టైంకి నువ్వు పోలీస్ గెటప్లో రా. వాడిని చూసి చాలా రోజులైంది. గుర్తుపట్టే ఛాన్సే లేదు. నువ్వు వాని బెదిరించి పైసలు తీసుకుని వెళ్ళు. సింపులా? అచ్చా ఈ మొత్తం పంచాయతీలో నువ్వు పీకేదేంద్రా? అరే నన్ను ఏం చేయమంటారా మరి? నీ దగ్గర వేరే ఐడియా ఏమైనా ఉందా? అరే నన్ను వదిలేరా, నాతో కాదు ప్లీజ్. ఇక్కడ దాకా వచ్చినాక ఏంట్రా? ఇక్కడ దాకా వచ్చిందిరా? ఎక్కడ దాకా రాలేదు. వాని పైసలు వాంతానే ఉన్నాయి. నేను ఇంకా వర్షం మీద అడుస్తూనే ఉన్నా.
ఎలా చంపుదాం? కత్తితో. నువ్వు పొడుస్తావా? కొంచెం కష్టమేమో. పోనీ పాయిజన్? అయినా యాక్చువల్లీ యాక్సిడెంట్లా ఉండాలి. యాక్సిడెంటా? అలా అయితేనే నా డబ్బులు నాకు వస్తాయి. I'm there, no. I'll take care of you. We don't need his money. ఆ డబ్బు నాది, మా నాన్నిచ్చిన డబ్బు. తీసుకెళ్ళి తన పేరు మీద పెట్టుకున్నాడు. యాక్సిడెంట్ తప్పదా? పోనీ ఏదైనా రెంటల్ కార్ తీసుకొని గుద్దేద్దామా? తర్వాత కార్ మాయం చేసేద్దాం. బ్రతికితే పోనీ లారీతో గుద్దేద్దామా? కానీ ఎలా? తను మందులో ఉన్నప్పుడు గుద్దేద్దాం. డ్రింక్ చేయడు. తన్ని ఫాలో అయ్యి ఖాళీగా ఉన్నప్పుడు గుద్దుతా. ఇంటికి సైట్కి తప్ప ఎక్కడికి వెళ్ళడు. తను వచ్చే రూట్ అంతా జనాలే ఉంటారు. మరి ఎలా? నా బ్లౌజ్ కుట్టడానికి సంధ్యాక్క దగ్గర ఇచ్చాను. వచ్చేటప్పుడు తెస్తారా? ఏంటి? నీ బ్లౌజ్ నేను తీసుకురావాలా? మీకు కుదరదంటే మా ఫ్రెండ్ రోహిత్ వస్తారు. లేదులే, నేనే తీసుకొస్తాను. నువ్వు వచ్చావేంట్రా వాడొస్తే? అరే అరిషి ఓపిక నాకు లేదు. వాడు మన మంచి బక్రా వేసిండు. నాడు ఇంటికి పోదాం. ఉండు ఒకసారి ఉండు. చూచాఫా ఎక్స్పెక్ట్ చేశారు. అడుగుబే, ఆ దొంగముండా నాకు దొరకాలే. దానమ్మ వాడుకో. ఇప్పుడు మేఘన ఏం చేసిందిరా? అరే అసలే కాలున్నా, మూసుకొని రా. ఇట్స్ డన్ బేబ్. బాడీ ఇంటికి వస్తే గుర్తు కూడా పట్టలేదు.
ఏంటే దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? బ్లౌజ్ వర్షం పడుతుందని తెలియదు. రేపు తెస్తాను. విసు, ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? ఫోన్ కూడా ఎత్తడం లేదు. లారీ మాయం చేయడానికి వెళ్ళాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎందుకని సీరియస్ ఉన్నావు? ఎవరిని చంపావు విసు? నీ సైకో మొగుడిని. మరి నా బెడ్రూమ్లో నిద్రపోతుంది ఎవరు? ఏం మాట్లాడుతున్నావు? ఛాన్సే లేదు. అతను నిద్రలిస్తాడు. ఎవరో సరిగ్గా చూసుకోకుండా ఎలా చేసావు విసు? ఏం తీట పని చేసినవరా? నాకేం తెలుసురా, గంట సేపటి నుంచి సాగు కొడుతున్నారు. పచ్చిగా ఇంటి లోపల నీ అవ్వ ఏదో పెంట్. ఏమ్రా అర్జున్, ఏదో కొత్త దందా షూరు చేసినావంట? సాలే మా తోడు నేనేం చెప్పాలి? దందా ఏంటి మామ? అంటే నేను తప్పుగా విన్నానంటావు. దందా కింద ఏం లేదు మామ. 4 రోజుల నుంచి నీ పైసలు సెట్ చేసే పని మీద తిరుగుతున్నా. ఈయనయ్యా ఆడెవడో వస్తాడు, ఎత్తు, స్పీకర్లో పెట్టు. అందుకో బావా, ఊళ్ళో వాడేటోళ్ళం కదా. అరే నేను మళ్ళీ చేస్తారా, చిన్న పనిలో ఉన్నా. ఏంద్రా, నాకంటే పెద్ద ఇంపార్టెంట్ పని ఏంద్రా? గర్ల్ ఫ్రెండా? అదేం లేదు బావా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. నేను మళ్ళీ చేస్తా, పెట్టాను. స్కూల్ ఫ్రెండ్ మామ. ఇందాక ఏడున్నాంరా? అదే మామ, ఇంకో 2 రోజుల్లో నీ మనీ నీకు తిరిగి ఇచ్చేస్తా. నిజం మామ, దందగింది ఏం లేదు, ఒట్టు. వీళ్ళు ఇట్లెందుకు నిజం చెప్తారా? రై తీరా గుడ్డ. నిజం మామ, నీ పైసలు ఎట్లా చేద్దామని దోసగాలందరిని అడుగుతున్నా. అట్ని వీని కూడా అడిగినా, కావాలంటే అడుగు. ఈ పని ఎప్పుడు నేర్చుకుంటావురా హౌలేగా? బంటుగాని కట్టు. అరే అర్జున్, నీకొక్క నిమిషం టైం ఇస్తున్నా. ఈలోపు నిజం చెప్పలేదనుకో, ఆనికి ఎన్నేళ్ళుంటాయో, ఎంత దాకుంటుందో నీ ఇష్టం. అవునన్నా మామ, నేను అబద్ధం చెప్పట్లే. 10 మామ, నేను ఏదో చేయట్లే మామ, నన్ను నమ్ము మామ. 20 మామ, నేను చెప్పేది మామ, నేను అబద్ధం చెప్పట్లే. 30 అది కదా మామ. 40 మా 10 ఫ్రెండ్ ఒకటి వాళ్ళ సైడ్ దగ్గర బ్లాక్ మనీ సైడ్ చేశాడు. అవి తీసుకెళ్ళి ఎక్కడికైనా హైట్ దాకోవడానికి దొంగ పాస్పోర్ట్ చేస్తే అందులో కూడా పైసలు ఇస్తానన్నాడు. అవి తీసుకొచ్చి నీకు కట్టి వచ్చాను ప్లాన్ చేశాను. అంతే మామ. నిజమా మీరు చెప్పింది? నీ మీద ఒట్టు. దొంగ పాస్పోర్ట్ల దందా అంటావు. ఇదంతా నీ తెలివేనారా? మైసమ్మ తోడు నాకేం తెలియదు మామ. మనకేం సంబంధం లేదు మామ. మా దోస్తుగాడే ఫోన్ చేసి అడిగిండు. ఒకవేళ బ్యాంక్ లోన్ లేట్ అయితే బ్యాకప్ కింద పడి ఉంటుందని నేనే ఒప్పుకున్నా. ఈసారికి నా పైసలు రావాలి కాబట్టి వదులుతున్నా. ఈ దొంగ పాస్పోర్ట్ల దందా బంద్ చేయకుంటే మీ ఇద్దరి కాళ్ళు ఇరగొడతా. ఊకే ఉంచక్ బే. ఉంచి ఉంచి హుసేన్ సాగర్ తయారవుతుందాడా. ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఏమైందారా?
ప్యాక్ అనేది తెలుసారా నాకు. ఇక 2 రోజులు పైసలు సెట్ చేయకపోతే మన దినాలు చేస్తారు వీళ్ళు. ఈ వరుణ్ సాలేగాడు ఎక్కడున్నాడు? ఏమోరా, ఫోన్ కలుస్తలేదు. రే ఇంత పెద్ద ముచ్చట ఏం గానట్టు మాట్లాడతావేంతరా, నాకు అర్థం కాదు. నీకమ్మ అసలు నేను నమ్మినందుకు నా చెప్పుతో కొట్టుకోవాలరా నేను. నీ అమ్మ ఓవర్ చేయకు. ఓవర్ ఆరే ఇది. సాలేగా నన్ను చంపి నుక్తారని నేను వరులుతుంటే మజాకైతుందారా నీకు? నీ అమ్మ ఇంకా నీతో కాదురా. నీ జావు నువ్వు జావు, నీకో దండం, నేను పోతున్నా. నీ అమ్మ ఆగం చేయకు. వరుణ్ గాడే మన వీఐపీనా, ఎప్పుడు పడితే ఫోన్ చేసి మాట్లాడనికే. చోరు సాలగాడు ఇప్పుడు కొంచెం టైం పడుతుంది. వాడైతే ఒకసారి కాల్ చేయని, మొత్తం సెట్. నీ అమ్మ ఇంత కామ్కి ఎట్లుంటారా నువ్వు? అదో పెద్ద సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. నీకు గుర్తుందారా, నాకు నీటి గండం ఉందని జ్యోతిషుడు చెప్తే నన్ను ఇంట్లో ఈతకు పంపకుండా ఆపిన రోజులేదు. మనం 10th ఉన్నప్పుడు మా నాన్న సిగరెట్లు తెమ్మని పంపించిండే. అన్న గోల్కొండ సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయా? గోల్కొండలో చార్మినార్ తీసుకో. వద్దన్న, మన ఆయన అవే తాగుతాడు. ఆ డబ్బా వాడు యాక్సిడెంట్లో నుజ్జు అయిండు. కేవలం ఈ సిగరెట్స్ వల్లే ఆ రోజు బ్రతికినా. నాకు తెలుసురా నువ్వేం చెప్పబోతున్నావు, కానీ ఇంకో ముచ్చట చెప్తా విను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఓ రోజు ఫ్రెండ్స్తో కలిసి టూర్ పోతున్నా. కొట్టుబే నువ్వు నీ ఏదులు. ఏ బ్రాండ్ అయితే ఏంది? లేదురా, నేను నా బ్రాండ్ సిగరెట్సే కొడతా. అవి నా లక్కీ సిగరెట్స్. రే ఒకసారి ఆ డబ్బా దగ్గర నెల చూసొస్తా. వీడి లక్కీ సిగరెట్లు. అప్పుడే అవ్వలేదు, ఇంకో కథ ఉంది విను. నేను ఆఫీస్ పని మీద ఒకరోజు కొలీగ్స్తో వెళ్తున్నాను. పెట్రోల్ అయిపోయి ఒక పంపు దగ్గర ఆగాం. ఏయ్ గుర్తుందా, పెట్రోల్ బంక్లో సిగరెట్ వెలిగిస్తున్నావు? అలా ప్రాణాలని కాపాడే వాటర్ ట్యాంకర్ నన్ను ఎన్నిసార్లు చంపుదామని వచ్చినా ఈ ప్రాణాలు తీసే సిగరెట్ మాత్రం నన్ను కాపాడుకుంటూ వచ్చింది. కొందరికి అంకెల్లో, ఇంకొందరికి రాళ్ళు ఉంగరాల్లో ఉంటుంది అదృష్టం. నాకు మాత్రం ఈ గోల్కొండ సిగరెట్లో ఉంది. అందుకే ఎప్పుడు తాగుతుంటా. ఇది నాతో ఉన్నంత వరకు నాకేం కాదు. మాణిక్యం, ఎప్పుడు ముచ్చట్లేనా? 4th ఫ్లోర్లో ఎంత పని ఉంది? వెళ్ళి అదేంటో చూడండి ఇద్దరు. గాయత్రి, అప్పుడే ఎక్కడికి పోతున్నావు? ఇంటికి సార్. ఏంటి నీ ఇష్టానికి తిరుగుతూనే ఉంటావు రోజంతా? ఇదేమైనా నీ మొగుడు హోటల్ అనుకుంటున్నావా? ఆ బ్యాగ్ ఏంటి? నాదే సార్. పొద్దున్న చూడలేదే? అంటే బట్టలు, సామాన్లు ఉన్నాయి సార్. వారానికి ఒక మారు ఇంటికి తీసుకెళ్తూ ఉంటాను. బట్టలు తీసుకెళ్తుంటే ఈ చెమటలు ఎందుకు పడుతున్నాయి? నాకేదో తేడాగా ఉంది. ఆ బ్యాగ్ చూడాలి ఒకసారి.
ఏం లేదు సార్. ఏం లేకపోవడం ఏంటి? చూడాలని చెప్తున్నాగా. చేతి నీ అక్క వయసు ఉంటుందా? వాళ్ళతో ఇలాంటి వేషాలే వేస్తావా? రోజు ఏదో ఒక వంకతో తాకుతూనే ఉంటావు. ఓనర్ కొడుకు కదా అని ఏది పడితే అది చెల్లుతుంది అనుకుంటున్నావా? చంపి పాతరేస్తాను. ఏమనుకుంటున్నావా ఏంటో? నా వల్ల కాదు సార్. ఏదో మీ మీద గౌరవంతో మీ అబ్బాయి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా ఇన్ని రోజులు భరించాను సార్. ఇంకా నా వల్ల కాదు సార్. నేను ఇంకా పని చేయలేను. ఐఎమ్ సారీ సార్. Visu, Visu, what are you doing to yourself, Visu? జరిగిన దాంట్లోనే తప్పేం లేదు. కావాలని చేయలేదు కదా. It's not self-defense. It's murder. విసు, పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. నేను చంపిన తనకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. వైఫ్, కిడ్స్. కిడ్స్ కూడా అలాగే పెరుగుతారు కదా ఎవరు లేకుండా. అంతా నా వల్లే. విసు, విసు వద్దు. అటువైపు ఆలోచించకు. ఏ సంబంధం నేను కొంచెం చంపేస్తాను సాన్వి. వినిపిస్తుంది. వాళ్ళ పిల్లలు నాన్న గట్టిగా అరుస్తున్నారు. విసు, 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 సారీ. నేను సారీ చెప్తా. విసు, విసు ప్లీజ్. నీకు అతను ఎవరో కూడా తెలీదు. అతనికి భార్య పిల్లలు ఉన్నారో లేదో కూడా తెలీదు. ముందు కామ్గా కూర్చో, రిలాక్స్ అవ్వు. ఇదిగో తాగు. డిహైడ్రేట్ అయ్యి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నా. మొన్న రాత్రి ఏమీ జరగలేదు. అంతా మర్చిపో. మనకి డబ్బు వద్దు, ఏమీ వద్దు. ఎటన్నా దూరంగా వెళ్ళిపోదాం. మనిషి చచ్చిపోతే వెళ్ళిపోదామంటున్నా. విసు, విసు, I can't live like that. విసు, విసు, విసు నా మాట విను. దీనికి ఒకటే సొల్యూషన్. నేను వెళ్ళి పోలీసులకు లొంగిపోతా. విసు, విసు, Sami, let me go. విసు, Sami, let me go. Sami, let me go. మనం జైల్లో ఉండలేం. విసు ప్లీజ్. శాన్వి, నేను పేరు చెప్పనులే శాన్వి. I promise నేను పేరు చెప్పను. మిస్టేక్ లో గుద్దేశానని చెప్తాను శాన్వి. Please let me go. I need to go శాన్వి. Let me go. Just let me go శాన్వి. I need to go. విసు, 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 విసు. షాను, ఎప్పటికీ అదే ఆలోచిస్తుంటే మర్చిపోలేవు.
షాను, నీ మైండ్లో ఏం నడుస్తుందో నాకు అర్థమవుతోంది. అందుకే చెప్తున్నాను, జస్ట్ షట్ ఇట్ ఆఫ్ అండ్ టేక్ అ డ్రింక్. నాకు ఒక 12-13 years ఉంటాయి. మా నాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. ఐ వాజ్ సో స్కేర్డ్. పైగా మా దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు. ఎక్కడ ఏంటి అనుకునే లోపు వర్షకి మామ అవుతాడు. నేను చూసుకుంటా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడో త్వరగానే అర్థమైంది. 1 కాదు, 2 కాదు, 3 ఏళ్ళు ప్రతిరోజు తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టే ఉన్నారు. తర్వాత అర్థమైంది నా కోసం ఎవ్వరు రారని. మనుషులంటేనే విరక్తి కలిగింది. చచ్చిపోవాలనిపించింది. కానీ నేనెందుకు చావాలి? నేను కాదు కదా తప్పు చేసింది. అలాంటి మృగం ఇంకా బ్రతకుండకూడదని డిసైడ్ అయ్యాను. నేనే నా చేతులతో చంపేశాను. అండ్ దాట్స్ ఇట్. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. ఓన్లీ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఐ యాక్సెప్టెడ్ మై సెల్ఫ్. అందుకే చెప్తున్నాను, జరిగిందేదో జరిగిపోయింది. Accept your fate and move on. You know a butterfly cocoon, right? అందులోంచి ఒక లైఫ్ బయటపడడానికి ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుసా? ఒక్కసారి నేను ఇంతే అనుకుని చూడు షాను. సీతాకొక చిలుకలాగా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటావు. నీ హస్బెండ్ని చంపుతా అనుకున్నావు చూడు, అది తప్పు కాదు. వాడు బతికి బయటపడ్డాడు చూడు, అది తప్పు. ఈసారి నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏం చేస్తావే? లిసన్ కేర్ఫుల్లీ. ఏ మర్డర్ ప్లాన్లో అయినా 2 విషయాలు ఇంపార్టెంట్. మొదటిది చంపడం. బీహార్ నుంచి ఒక గ్యాంగ్ వస్తుంది. ఎవరు ఏంటి అనేది మనకి తెలియదు. సుపారీ ఇస్తుంది ఎవరో వాళ్ళకే తెలియదు. మీ హస్బెండ్ పనిచేసే సైట్లో చేరుతారు, అక్కడే చంపేస్తారు. కన్స్ట్రక్షన్ సైట్లో కదా, పాపం కాలు జారి కింద పడి పోతారు. ఓకేనా? కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత? 20 to 25 lakhs అవుతుంది. అంత డబ్బు నా దగ్గర లేదు. నేను చూసుకుంటాను, నాకు వదిలే. మేఘనా, అజ్జు. తలుపు తీనా? లేదు లేదు, నేను ఇంకా రాలేదు. అజ్జు, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పు జాను. అజ్జు, ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఏంటి సడన్గా? డూ యూ ట్రస్ట్ మీ? ఐ డూ జాను. ఏమైంది అసలు? ఎందుకు ఏంటి అని అడగకుండా నాకు అర్జెంట్గా ఒక 25 lakhs సెట్ చేయగలుగుతావా? ఏంటి? ప్లీజ్ అజ్జు, నాకు చాలా అర్జెంట్. నేను ఒక 1 weekలో తిరిగి ఇచ్చేస్తా. ఓకే, నేను మా అమ్మ దగ్గర ట్రై చేస్తా. థ్యాంక్స్ అజ్జు. ఐ లవ్ యూ. లవ్ యూ టు.
మర్డర్ ప్లాన్లో ద సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ తప్పించుకోవటం. చంపటం వీధి రౌడీలు కూడా చేస్తారు, కానీ తప్పించుకోవటం తెలిసి ఉండాలి. నటించు. అందరికీ నీలో చిన్న ఏజ్లోనే హస్బెండ్ని పోగొట్టుకున్న అమ్మాయి మాత్రమే కనిపించాలి. ఇంకొక ఆలోచనే రాకూడదు. పోలీసులు వస్తారు, మొదట నిన్నే అనుమానిస్తారు. దొరకకూడదు అన్న నీ జాగ్రత్తే పట్టిస్తుంది. సో కాస్త భయపడు, పర్లేదు. అంతా ప్రాపర్గా జరిగి నీ డబ్బు నీ చేతికి వచ్చేసరికి ఒక నెల పట్టొచ్చు. డబ్బంతా ఒకేసారి డ్రా చేయకు. ఒకే బ్యాంక్లో కూడా వద్దు. డిఫరెంట్ అకౌంట్స్లో మనీ డిస్ట్రిబ్యూట్ చేసి డ్రా చేయి. ఈ నెల రోజులు నన్ను కాంటాక్ట్ చేయకు. నేను ఒక నంబర్ ఇస్తా, అవసరం ఉంటే నేనే కాల్ చేస్తా. అంతా స్మూత్గా అయ్యాక పార్లర్లో కలుద్దాం. ఒక ఫేక్ పాస్పోర్ట్ ఇస్తా. ఒక కొత్త ఐడెంటిటీతో యూ కెన్ లీవ్ దిస్ కంట్రీ ఫర్ ఎవర్. ఏంటి ఇది? ఓ, అనుకుందానికన్నా ఎక్కువ ఇచ్చినట్టున్నావు. నీకెంత ఇచ్చినా తక్కువేనే. జస్ట్ మినిట్. కళ్ళు మూసుకొని డిసైడ్ ఏ కంట్రీకి వెళ్తాను. షాను, యాక్చువల్లీ యూర్ రైట్. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, వెళ్ళినా బ్రతకలేవు. ఎస్పెషలీ ఇంత జరిగాక నీ వల్ల కాదు. నువ్వు తీసుకెళ్ళిన డబ్బంతా అయిపోయాక నువ్వు గిల్ట్ ట్రిప్లోకి వెళ్తావు. ఆ తర్వాత సూసైడ్ చేసుకుంటావు. కన్సిడర్ దిస్ అ ఫేవర్. Goodbye, Shanu. మంచిగున్నవారా? ఎవరా? ఉంటావు. నీ అమ్మ నీకేం పోయింది? ఏంద్రా నీ లొల్లి? లొల్లా? మామిస డేట్కి ఇంకొక రోజే టైం ఉన్నది. నీకు అసలు ఏమైనా టెన్షన్ ఉన్నదారా? ఏ నీ అమ్మ తొబ్బకు అన్ని మంచిగానే గుర్తున్నాయి కానీ. ఉంటాయి. నీ అమ్మత్తు నా బతుకు. ఉన్న లత్కూరు పంచాయతీలు జాలవన్నట్టు ఆ రాజేష్ గారు తగులుకుండు. నిన్న గుర్తుపట్టిండా? ఎందుకు గుర్తుపట్టలే? మంచిగా గుర్తుపట్టిండు. నీ గురించి, ఆ వరుణ్ గాన్ గురించి గుచ్చి అడిగిండు. నువ్వేం చెప్పినావు? నేనేదో చెప్పి తప్పించుకున్నా కానీ ఆ వరుణ్ గాన్ సంగతి ఏమైనా తెలిసిందా? కాల్ చేసిండులే. నైట్ రూమ్కి వచ్చి పాస్పోర్ట్ తీసుకెళ్తా అన్నాడు. కలుసుడేంద్రా వాడిని? ఏడుండో చెప్పిండా? మనమే పోదాం. లే చెప్పలే. నువ్వు రెడీ ఉండు, ఈసారి ఫెయిల్ అవ్వదు కానీ. ఏంద్రా రెడీ ఉండేది? ఆ వరుణ్ గాడు బరాబర్ హ్యాండ్ ఇస్తాడు. దొంగ సాలేగాడు. ఇలా ఫుడ్ గాళ్ళు అందరు మనకే దొరుకుతారు. సపోర్ట్ చేయవేంద్రా? బావ నేను మళ్ళీ చేస్తా ఉండు.
వచ్చారా? ఇంత ఆకలిస్తాను తెలుసా? వెళ్ళి కూర్చో. డిన్నర్ రెడీ, 2 minutesలో వస్తా. ఏంట్రా ఫ్లాట్ అస్సలు నీట్గా పెట్టుకోవట్లేదా? ఏంట్రా ఇలా చిక్కిపోయావు? నేను లేనన్న బెంగతో సరిగ్గా తినడం లేదు కదా? గెస్ వాట్, నీకు చికెన్ ఫ్రై ఇష్టమని చేసా. ఏది? స్టాప్ ఇట్ మేఘనా, చుక్కలు చూస్తున్నా నీ వల్ల. అడ్రస్ లేకుండా పోయి ఇప్పుడు వచ్చి ఏం కానట్టు బిహేవ్ చేస్తున్నావు? జస్ట్ స్టాప్ ఇట్. సారీ అజ్జు, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, ప్రశాంతంగా తిను. నేను అన్ని తర్వాత చెప్తాను. ఏం చెప్తావు? అజ్జు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఏం అర్థం సిచ్యువేషన్. చేసుకోవాలి? ఐ నో ఐ హర్ట్ యూ. నేను చాలా రిస్క్లో పెట్టేసి వెళ్ళాను. బట్ ట్రస్ట్ మీ, థింగ్స్ డిడ్ నాట్ గో వెల్. ప్లీజ్ అజ్జు, నాకు ఇంకొంచెం టైం కావాలా డబ్బు రిటర్న్ చేయడానికి. అంటే ఇప్పుడు నువ్వు డబ్బుతో రాలేదా? మరి ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది అజ్జు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? ఇది కానీ నమ్మితే నాకన్నా బక్రగాడు ఇంకోటి ఉన్నాడు. ఎందుకు అలా మాట్లాడతావు అజ్జు? సరే, నీకు నేను ఉండటం ఇష్టం లేదంటే వెళ్ళిపోతాలే. నీకు నేను తీసుకున్న డబ్బే కనిపిస్తోంది అజ్జు. నా కళ్ళల్లో ప్రేమ కనిపించట్లేదా? పోతే పోని, నాకేంటి? నిజంగానే వెళ్ళిపోతుందా? Ajju, I have something for you. Do you like it? అజ్జు, నాకు దుబాయ్లో ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. ఒక రిసార్ట్ చూసుకోవాలి. బోల్ డబ్బులు వస్తాయి. మన అప్పులన్నీ తీర్చేయచ్చు. దుబాయా? కానీ ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? శాన్వి అని ఉంది. అది యాక్చువల్లీ మా ఫ్రెండ్ది. తన ప్లేస్లో నేను వెళ్దామని. అంటే నా దగ్గర MBA డిగ్రీ లేదు కదా. అయితే సో రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ కొట్టించి వస్తే చాలు. అచ్చా, దీనికోసం వచ్చావు అన్నమాట. ఇన్ని మాట్లాడడం కన్నా నన్ను చంపేరా. ఇదంతా మన ఫ్యూచర్ కోసమే చేస్తున్నాను. ఎందుకు అర్థం కాదు? సరే సరే, నువ్వు అయ్యాడు పాపు. స్టాంపే కదా, పొద్దున్నే లేంచుకొస్తాను, మధ్యాహ్నానికి వెళ్దు. ఏంటిది చిన్నపిల్లలాగా? ఏడు పాపు. స్టాంప్ వేయించుకొస్తాను అంటున్నానుగా. చెప్పేది విను. ఏడు పాపు. చూడు ఏడ్చి ఏడ్చి మొహం ఎలా తయారైందో. ప్రతి చిన్న దానికి ఏడిస్తే ఎలా? పిచ్చి పిల్ల. ఫ్రెండ్ అయి ఉంటాడు. ఈరోజు వద్దు బావా, పానం బాగాలేదు. ఇంకెప్పుడన్నా పోనీ పక్కన కూర్చో బావా. మందు పట్టుకొని ఇంటికి వచ్చిన దోస్తుని బొమ్మంటవేంది? ఎంత పెద్ద పాపం తెలుసా ఇది? పరిస్థితి బాగాలేదు బా. ఏమరా ఇంట్లోకి వెళ్ళి సౌండ్లు వస్తున్నాయి? సౌండ్ ఎవరు లేరు బా. చెప్పేది విను బా. నిజం. అరే నా మాట మీద నమ్మకం లేదా నీకు?
బా చెప్. గర్ల్ ఫ్రెండా? నేను ఇంకా మన వరుణ్ గాడు అనుకున్నాలే. హాయ్, ఐఎమ్ రాజేష్. హాయ్, ఐఎమ్ మేఘ్నా. అయినా సిగ్గుపడి దాచిపెట్టే గర్ల్ ఫ్రెండారా? యూర్ బ్యూటిఫుల్. థ్యాంక్స్. డ్రింక్స్? యా షూర్. ఏంటది? మా స్కూల్లో లంచ్ ముందు ప్రేయర్. Cheers. Cheers. ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ అ బ్యూటిషియన్. అందుకేనా అంత బ్యూటిఫుల్గా ఉన్నారు? మీరేం చేస్తుంటారు? ఎస్ఐ వరంగల్లా. ఓ, మరి ఇక్కడ? వరుణ్ అని మా బెస్ట్ ఫ్రెండ్ తప్పిపోతే ఎత్తుక్కుంటూ వచ్చిన. రమ్మనా అని కూడా తాగి చచ్చిపోదాం. వాడెందుకు లేబా, తాగితే రచ్చరచ్చ చేస్తాడు. ఏంద్రా బావ నువ్వు ఇంత సప్పగా తయారైనావు? నాకదేమో కానీ వరుణ్ గన్ గురించి ఏమైనా తెలిసిందా? చెప్పడం మర్చిపోయినారా, ఈరోజు ఒక గమ్మత్ జరుగుండే. ఏంటి? పొద్దున మధురానగర్ అపార్ట్మెంట్లో శవం దొరికిందని కాల్ వచ్చింది. నేను వరుణ్ గాడేమోనని కంగారుగా పోయినా. తీరా ఆడికి పోతే అమ్మాయి శవం. వాడెవడో కానీ మనిషి కాదురా, పెద్ద సైకో నా కొడుకు. బాడీ పార్ట్స్ అన్ని ముక్కలు ముక్కలుగా పడేసి ఉన్నాయి. ముఖం గుర్తుపట్ట లేకుండా చెక్కేసిర్రా. చుక్క రక్తం లేదు తెలుసా ఒంట్లా. నీ అమ్మ పోలీసు వాడిని నాకే చెమటలు పట్టినాయి అది చూస్తుంటే. ఇంకా కండ్ల ముందే తిరుగుతుందిరా. ఆ అమ్మాయి వీప్ మీద ఒక బటర్ఫ్లై టాటూ ఉండేరా. ఏం బావా, ఏమైంది? బటర్ఫ్లై టాటూనా? ఏం నీకు తెలుసా? మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఉందిలే. అవునా? ఆగు, నా దగ్గర ఫోటో అని చూపిస్తా. లేదు బా, నా ఫ్రెండ్ది వేరే డిజైన్. అయినా తినేటప్పుడు ఏంటిదంతా? మీరు అసలు తినరా? ఇదిగోండి, పెట్టుకోండి. మీరు కానీ అడ్రా, కాల్ మాట్లాడొస్తా. నీ పనేనా ఇది? ఇది సేమ్ నీ డిజైనే. నువ్వు ఎవరు అమ్మాయి పేరు మీద దుబాయ్ పోతా అంటున్నావు. నువ్వు అమ్మాయిని చంపి తన పేరు మీద దుబాయ్ పారిపోతున్నావు కదూ? ఏం మాట్లాడుతున్నావు జూ? అదే బటర్ఫ్లై టాటూ బోల్డ్ మందికి ఉంటుంది. సేమ్ నీ డిజైనే. నిజం చెప్పు. మనకి మంచి చేసేది మంచి, చెడు చేసేది చెడు. అర్జెంటుగా వరంగల్ రమ్మని మా సిఐ రా. ఎత్తఫా జీవితం రా. వెంకట్ గారు సావ దొబ్బుతుండు, మాట్లాడొస్తా.
అరే బావా, ఒక మ్యాటర్ తెలిసిందిరా. నువ్వు మళ్ళీ ఏడ్చుడ్ ప్రోగ్రాంలు అవన్నీ పెట్టా అంటే చెప్తా. ఏంది బే? అరే మధురానగర్లో ఒక అమ్మాయి శవం దొరికిందంట్రా. ఆమె ఈప్ మీద బటర్ఫ్లై టాటూ ఉందంట్రా. రే బావా, నువ్వు ఓకే కదా? అంటే నాకు తెలుసు నువ్వు మేఘనాన్ని ఎంత లవ్ చేసినావు. అరే బావా, ఏడ్చుతున్నావారా? ఏడ్చుకుంటే వెళ్ళిపోతుంది, వచ్చి సంపాదించుదా. రే హౌలగా, ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నకరాలు అవుతున్నారా నీకు? ఏ లొల్లి చేయకు, ఏం కావాలి నీకు ఇప్పుడు? అరే బావు, ఇప్పుడు మనకు అన్ని దారులు మూసుకుపోయినాయి. అయిందేదో అయింది. మనం వరుణ్ ప్లాన్ చక్కగా ఉందా లేదా? వాడు ఇంకా రాలే కానీ నువ్వైతే ఫ్లాట్కి రారా, మాట్లాడుతుంది. మళ్ళీ ఏమైందిరా? ఒకటి చెప్తా, షాక్ అవ్వకు. ఎక్స్పెక్ట్ చేసినా. చెప్పేది రా, మేఘన నా ఫ్లాట్లో ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నేను ఇప్పుడే టీవీలో చూసినా. అది చావలేదురా, ఎవరినో చంపి తన టాటూ దానికి వేసింది. అంతేకాదు రేపు దుబాయ్ వెళ్ళడానికి చూస్తుంది. నాకు తెలిసి అది చాలా పెద్ద అమౌంట్ ఎస్కేప్ అయ్యే ప్లాన్లో ఉందిరా. తప్పా? ఎంత? ఏమో తెలీదు, నువ్వైతే రారా. వరుణ్ గడు కాదు, ఇప్పుడు ఇదే మన టార్గెట్. సరే వస్తున్నావు. అజ్జు అజ్జు, నువ్వు బయటికి వెళ్ళిన వెంటనే విన్న విచ్చేసాడు అజ్జు. కంగారులో ఇలా ఏం చేసావు అర్థమవుతుందా? పోలీసు వాడు. జరిగింది ఏదో జరిగిపోయింది. నేనేదో కావాలని చేశానా? అలా నుంచి ఉండకపోతే ఉచ్చుకు చేయి వేయొచ్చుగా. శవాన్ని మాయం చేద్దాం. నేను పోలీసులకు ఫోన్ చేస్తా. ఏమని చెప్తావజ్జు? ఇది నీ ఫ్లాట్ కదా. అమ్మాయి నొస్తులే నమ్ముతారా? అజ్జు అజ్జు అజ్జు, మనం వీడి బాడీని మాయం చేసి దుబాయ్ వెళ్ళి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. అజ్జు ప్లీజ్ అజ్జు. దా దా. రేయ్, దీని నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కొండ్రా. ఒక్క నిమిషం మామా, ఒక్క నిమిషం. నేను చెప్పేది విను. నేను నీకు డబ్బిద్దామని వచ్చాను. అచ్చా, అయితే ఈ మరి అర్జున్ కన్నా డబ్బు తీసుకుని పారిపోతున్నాడు. నీ కళ్ళకి నేను ఎట్లా కనపడుతున్నానే? ఒక్క నిమిషం మామా, ఒక్క నిమిషం. అజ్జు, ఎక్కడున్నావు అజ్జు? నీ కార్లోనే. మర్యాదగా నా డబ్బు నాకు తిరిగిచ్చే. డబ్బా?
డబ్బు ఎందుకే నీకు? కళ్ళ నిండా ఏదో ప్రేమ ఉందన్నావు కదా, దాంతో బతికి. రేయ్, ఎయిర్పోర్ట్కి పోండ్రి. ఆడ దుబాయ్ ఫ్లైట్ కార్డు ఉంటాడు. ఆ ఎంకటి గాని కూడా మీద పట్టుకపోండి. అక్కర్లేదు. వాడు ఇలాంటి పని ఏదో చేస్తాడని వాడి చేతికి వాచ్ తొడిగాను. వాడు ఎక్కడున్నాడో అదే చెప్పేస్తుంది. రే ఎవరా మీరు? దీనికి నాకే సంబంధం లేదురా, ఇటువంటి రా. Good evening, sir. గుడ్ ఈవినింగ్. Welcome to Hemant Hotels. How may I help you? ఐ నీడ్ ఏ సింగిల్ రూమ్. Sure, sir. మీ పేరు? వరుణ్. రూమ్ నంబర్ 329, sir. మంచి వ్యూ ఉంటుంది. థ్యాంక్ యూ. Have a nice day, sir. Please, sir. Have a nice day, sir. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. రిసెప్షన్ కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయట్లేరు. బాయ్స్ లేరా? సారీ సార్, ఇది అందరికీ డిన్నర్ టైం. ఒక్క హాఫ్ అన్ అవర్ వరకు ఎవరు అవైలబుల్ ఉండరు. నేను కాసేపటి తర్వాత పంపిస్తాను. ఏమైనా కావాలా సార్? ఏం లేదు, సిగరెట్స్ కావాలి. సారీ సార్, నాకు వేరే పని ఉంది. బాయ్ని 10 minutesలో పంపిస్తాను. నా పొందలకు డబ్బేదిరా? ఏమైపోయారు? ఎంతకీ ఫోన్ కూడా తీరే?
ఎందుకు అడుగుతుంది? ఇంత గిరాకే ఒకటి తగిలిండే నిన్న. ఈరోజు కూడా కాని పని అయింది. ఏం చేశాడేంటి? బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయమని నిన్న ఒకడు హోటల్ దగ్గర ఎక్కుండే. మధ్యలోనే అపార్ట్మెంట్ దగ్గర ఆపి 10 నిమిషాలు వస్తానని చెప్పి 500 రూపాయలు చేతిలో పెట్టి పోయిండు. 10 బా 20 బా 30 బా ఎంతకీ రాలే. పోతే పోయాడులే, 500 మిగిలేగా. మన పైసలు కాదు కదే. కొద్దిసేపు తర్వాత కాల్ చేస్తే తీయడు. 3 గంటలు అక్కడే వెయిట్ చేసిన. ఇక లాభం లేదని వచ్చేసిన. పోంతి అతని లగేజ్ మన దగ్గర ఉంది కదా అని చెప్పి ఈరోజు పైన అయినాక అతని గురించి తెలుస్తుందేమో అని హోటల్కి పోయినా. అన్నీ ఫేక్ డీటెయిల్స్ ఇచ్చిండు. ఏమో ఎవరోలే. ఏందో పైసలంటే లెక్కేలే జనాలకి. 500 అంటే మాటలా? మహేషు, పన్నుగడ్ స్కూల్ నచ్చలేదు, మారుద్దాం అనుకుంటున్నా. డిపిఎస్లో జాయిన్ చేద్దామా? ఇంకా ఇంకా నేను ఒక బ్యూటీ పార్లర్ పెడతామనుకుంటున్నా. ఇంకా నువ్వు ఇంచక్క ఒక హోటల్ నడుపుకోవచ్చు. ఇంకా మీ అమ్మని పిచ్చి హాస్పిటల్లో వేద్దాం అనుకుంటున్నా. సరే ఏదో ఒకటి చేసుకోతి. నన్ను మాత్రం పడుకొని పొద్దుటే డ్యూటీ పోవాలా? బేరం ఉంది. గుడ్ నైట్ మళ్ళా. ఏ ఊర్లకి వెళ్ళి వచ్చిండ్రు బిడ్డ మీరు? 7 కిలో వచ్చుడేంది, పక్కనే హ్యాబిట్స్. అంత దూరంకి వెళ్ళి వచ్చిండ్రా? అవు. అయితే సర్దిగట్ల ఏమన్నా తెచ్చుకుండ్రా. సద్దంటదేంద్రా ఇది? దూరం అంటున్నావు గాని నేను యాడ్నో చూసినా బిడ్డ. ఏడ చూసినావు? ఎవరండి? ఇన్స్పెక్టర్ రాజేష్. బిడ్డ సవరాల మేటోడివా నువ్వు ఇంతకు ముందు? సవరాలేంది సవరాలు? వర్లకు కాసేపు. మా అత్తయ్యకి ఆల్జైమర్స్ అండి. అంటే పిచ్చిది. ఎందుకు వచ్చారు? నువ్వు హేమంత్ హోటల్లో పనిచేస్తావు కదా? ఈడొక బ్యాగ్ తీసుకొని మీ హోటల్కి వచ్చిండు. ఆ బ్యాగ్ నువ్వు తీసుకున్నావు. అది కావాలి. ఓ బిడ్డ గుస్సాగా కానీ కొంచెం యాద్ చేయరాదు బిడ్డ. యాడ్ చూసిన్నో? ఆ బ్యాగ్ కావాలి. నేనేం బ్యాగ్ తీసుకురాలేదు. ఏంటి దాంతో డిస్కషన్? నువ్వు ఆ బ్యాగ్ తీసుకెళ్ళాను మాకు తెలుసు. ఇదేనా చూడు. ఇది నా బ్యాగే. ఛా, నీ దాన కూడా అట్లాంటి బ్యాగే ఉందా? బ్యాగులదేముంటుంది, ఇంచుమించు అన్ని బ్యాగులు ఒకేలా ఉంటాయి. ఏయ్ లిసన్, నువ్వు ఆ బ్యాగ్ ఎత్తుకెళ్ళవని మాకు తెలుసు. అది నా బ్యాగ్. అర్జున్ గారు నా దగ్గర నుంచి కాజేసి మీ హోటల్కి తెచ్చాడు. ఈ అర్జున్ ఎవరో, ఆ బ్యాగ్ ఏంటో నాకేం తెలీదు. నేను ఎవరి బ్యాగు ఎత్తుకురాలేదు. అది నా బ్యాగ్. చూడు, ఆ బ్యాగ్ గురించి, ఆ బ్యాగ్లోని డబ్బు గురించి తెలుసని నీ ముఖం చెప్తోంది. నాటకాలు ఆడకుండా తిరిగిచ్చే. పోలీస్ కంప్లైంట్ ఉందా? పోనీ సర్చ్ వారెంట్? ఉండదు. అంత డబ్బు క్యాష్లో ఉందంటే ఖచ్చితంగా బ్లాక్ మనీయే కదా. వెళ్ళి సర్చ్ వారెంట్తో రండి. అచ్చా, కంప్లైంట్లు, వారెంట్లు, ఇంకేం కావాలి? ముందు మీరంతా బయటికి వెళ్ళండి. చుట్టుపక్కలంతా మా వాళ్లే. అరిచి గోల్ చేస్తా. చూడు, బాగా చూడు.
అర్జున్ గాడు గుర్తుకొస్తాడేమో. మొన్న రాత్రి బ్రేక్లు ఫెయిల్ అయిన బండి కింద పడి పోయాడు. మర్యాదగా నా డబ్బు నాకు తిరిగి ఇవ్వకపోతే నీ మొగుడు కార్ యాక్సిడెంట్లో నీ పిల్లగాడు స్కూల్ బస్ కింద పడి చచ్చిపోయాడని ఈవినింగ్ న్యూస్లో వస్తుంది. ఏం గృహలక్ష్మి ఇస్తున్నావా లేదా? చూడు, నా కోపం తెప్పించం. ఆ డబ్బు కోసం నేనేం చేశానో నీకు తెలీదు. నాకు ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే నిన్ను నీ కుటుంబాన్ని తగలబెట్టేస్తాను. ఇస్తాను ఇస్తాను. ఎవరిని ఏం చేయరు కదా. మా డబ్బు మాకిచ్చేస్తే నీ దారి నీది, మా దారి మాది. ఈయన్నే కూర్చోండి అంతా, అందరికి షాయి పట్టుకొత్తా. లక్ష్మీనారాయణ నెత్తి నోరు కొట్టుకుని చెప్తానే ఉన్నా లచ్చిగాడు వస్తాడని విన్నావే? అత్తయ్య, పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని ఏంటి మీరు? ఈడు పోలీసు వాడైందే, ఈడు మోహం దొంగ చచ్చినోడు. నిత్యమైన నరకము నమ్ముకున్న కష్టమే నిక్కమైన స్వర్గము. ఇదిగో అబ్బయ్య, 2 అంగల దూరము రాంగ్ రూట్లో వెళ్ళమ్మా, షార్ట్ కట్ ఉంది. మ్యాప్ చూపిస్తుంది సార్, పక్కకే కదా, వెళ్ళిపోదాం. వస్తేనే అమ్మా పడవ, ఎందుకయ్యా మ్యాప్స్? అలా పడిపోయి ఉంటే ఎప్పుడో పోయేవాళ్ళం కదా. అరే ఏందబ్బా నువ్వు వెళ్ళమంటే? క్రిమినల్స్ మరీ టూ మచ్ అయిపోయారబ్బా. అసలు ఏమైందంటే వికారాబాద్ అడవుల్లో ఒక గుర్తు తెలియని శవం లగేజ్ బ్యాగ్ లో దొరికిందంట. ఏంటో ఈ మధ్య చావు కవర్లు ఎక్కువైపోతున్నాయి. పొద్దున మా ఇంటి పక్కన అపార్ట్మెంట్లో ఇలాగే 2 లగేజ్ బ్యాగుల్లో 2 శవాలు దొరికినాయి. అందులో ఒకటి వరంగల్ ఎస్ఐదంట. ఇలాంటివి ఎన్ని చూడాలో ఏంటో. నువ్వేంట్రా అంటే కాసంత రాంగ్ రూట్లో పొమ్మంటే పోనే పోవు. ఎంత అయిందమ్మా? 150 సార్. 150యా? ఇదిగో తీసుకో. ఒక 10 minutes స్విచ్ అయిపోయా, ఇప్పుడు వచ్చేస్తా. ఓకే, తర్వాత బస్ స్టాండ్ పోతాం. ఓకే ఓకే. ఇది ఉంచి భయ్యా, ఇప్పుడే వచ్చేస్తా. పర్లేదు సార్, వెయిట్ చేస్తాను. ఉంచి భయ్యా, వెయిట్ చేస్తా సార్. పర్లేదు.